శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? కలియుగంలో కూడా ధనాన్ని సంపాదించడంలో దుమ్ము లేపే రాసులు ఉన్నాయండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. అది దేవతలు పాలించినటువంటి యుగం ఒక విధంగా చెప్పాలంటే. త్రేతాయుగంలో అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క యుగం. ఇది త్రేతాయుగం. ఆ యొక్క త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద నడిచింది. అదేవిధంగా ఈ యొక్క ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీదనే నడిచింది. ఇప్పుడు కలియుగం. ఈ కలియుగంలో ధర్మం ఒక స్తంభం మీద నిలబడి ఉంది. ఒకటే పాదం మీద నడుస్తుంది. ఈ యొక్క కలియుగంలో ఒకరిని మించి ఒకరు ఈ యొక్క ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టంతో నాకు సంబంధం లేదు, కావాల్సింది నాకు డబ్బులు, నువ్వు ఎక్కడికైనా పో, నాకేమైనా తెచ్చి. అంటే కలియుగంలో మొత్తం కూడా రాక్షసత్వం పెంచి పోషించినట్టు అవుతుందండి. ఈ కలియుగంలో ఒకరిని మించి ఒకరిని తొక్కి ఇంకొకరు పైకి లేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో మరి మనం ఏమరపాటుగా ఉండి కొంచెం నాలెడ్జ్ తక్కువగా ఉంటే బుట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. అంతేనండి. మోసాలకు పాల్పడుతూ ఉంటారు. ఏదైనా మోసం. మొన్న మీరు నమ్ముతారో నమ్మరో, ఒక క్లయింట్ నాకు ఫోన్ చేశాడు. ఒక అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు. చదువుకోలేదు, వాడు ఏదో జ్ఞానం లేదు అనుకున్నది కదా, చదువుకున్న పిల్లోడే. ఆ పిల్లోడు ఏం చేసిండంటే, అది ఈ మంచిర్యాలనో ఏదో గోదావరికనో చెప్పాడు. అతను ఏం చేశాడంటే, ఒక ఇంటర్నెట్ ఫేస్బుక్ చూస్తుంటే ఒక యాడ్ చూశారు. యాడ్ చూసి అది చేసినాక వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతను ఫోన్ చేశాడు. వీడేదో యాప్ ఇన్స్టాల్ చేసిండు, ఏదో ప్రెస్ చేసిండు అంటే అక్కడ నుండి వాళ్ళకు విదేశాల నుండి కాల్ వచ్చింది. అతనికి కాల్ వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశము అనేది మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో మీరున్నటువంటి ప్లేస్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రదేశంలో ఒక పెద్ద ఓల్డేజ్ హోమ్ అనేది కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇది మీ యొక్క రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది. బీటెక్ కాబట్టి మంచిగా చక్కగా విన్నాడులే పిల్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సమాధానాలు కూడా ఇంగ్లీష్లో చెప్పాడు. చాలా రియాలిటీ అనేది బాగా వచ్చేసింది. వాడు ఎంచుకున్నాడు, మంచిగా చదువుకున్నాడు కాబట్టి వాడికి ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడుతున్నాడు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. హ్యాపీగా కొనసాగింది. మరి దీనికి కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అనేది కూడా మేము రిలీజ్ చేస్తాం. అంటే సుమారుగా ఒక 500 కోట్ల ఫండ్ ఉంది మా దగ్గర. అది మీ దేశంలో పేద వృద్ధులకు, అనాథలకు మేము డొనేట్ చేయాలనుకుంటున్నాం. అది నీ ద్వారా జరగాలి, అందుకే నిన్ను ఎంచుకున్నామని చెప్పేసి వాడు నిజంగానే అనుకున్నాడు. మరి మీరు బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు. అదేవిధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఒక లైసెన్స్ రెన్యువల్ చేసి పెట్టుకున్నాడు. 5-10 వేలలో ఒక ఫారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాని మీద కరెంట్ అకౌంట్ తీశాడు, అన్ని చేసి సెట్ చేశాడు. నమ్మిచ్చాడు. అందువరకు ఇప్పటికే 20-30 వేలు ఖర్చు అయిపోయింది. అన్ని రబ్బర్ స్టాంపులు, లెటర్ ప్యాడ్స్, మొత్తం అవన్నీ టోటల్గా మెంబర్స్, ఇవన్నీ చేస్తే ఏమనిపిస్తుంది? ఇది నిజమే, కరెక్టే, నిజంగానే వస్తాను కూడా. ఆకాశంలో గాలిలో తేలిపోయాడు. మొత్తం తేలిపోయిన తర్వాత లాస్ట్గా ఏం చేశాడంటే, మరి ఈ 500 కోట్ల ఫండ్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఫస్ట్ దాన్ని మనం జిఎస్టీ అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి కడితేనే ఇది ఫండ్ రిలీజ్ అవుతుంది. 500 కోట్లకి ఇంత జిఎస్టీ పడుతుందని చెప్పేసి 20 లక్షలు కట్టించుకున్నాడు. ఇవన్నీ చేసింది నిజమే. 20 లక్షలు వాడికి లేకున్నా కూడా అక్కడిక్కడ ఆ ఇంట్లో ఉన్నది తీసుకొచ్చి, ఆ స్థలం వాళ్ళకు ఉన్నటువంటి పొలాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి వాడికి వేసాడు. వాడు వేసిన తర్వాత 2 రోజుల తర్వాత వాడికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాడితో మాట్లాడట్లేదు. ఈ పిల్లవాడు పోయి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాడు. వాడు ఎక్కడనో సౌత్ ఆఫ్రికానో ఎక్కడనో ఉన్నట్టు. వాడిని ఎవడు పట్టుకొస్తాడు? అది ఎలా సాధ్యమవుతుంది? చూడండి ఎంత ఫేక్ నడుస్తుందో.
అంటే మనిషి కలియుగంలో తొందరగా మోసపోతున్నాడు. ఈ దేనికి ఎందుకు మోసపోతున్నాడు? డబ్బు మీద అన్నటువంటి అత్యాశతోని. మనిషి ఆశాజీవి, ఓకే, నేను కాదనను, కానీ అత్యాశ పనిచేయదు. ఆశ ఉండడం ఓకే, అత్యాశకు పోతే కుంపకే చేయటం అన్నట్టుగా ఏర్పడుతుంది. ఎవడో వచ్చి మనకి ఎందుకు డబ్బు ఇస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఎందుకు ఇస్తాడు? ఏది దేశం గొడ్డుపోయిందండి? 750 కోట్ల జనాభా ప్రపంచ దేశం, 750 కోట్లకు నీకు ఎందుకు ఇస్తాడు డబ్బు? నువ్వేం చేసావని ఇస్తాడు నీకు డబ్బు? వాడు ఎక్కడో ఏదో దేశంలో ఉండే మన దేశంలో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాడు వాడు? దానివల్ల వానికి వచ్చే లాభం ఏంటి? చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్నావు, అర్థం చేసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏంది, మొత్తం భూములన్నీ ఎవరికో అమ్మేశారట. ఒకటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఒకటే ఏడ్చాడు. కొందరు బెట్టింగ్ యాప్లో పొడగొడుతున్నారు, కొందరు కెసినో ఆడి పొడగొడుతున్నారు, కొందరు హార్స్ రైడింగ్ అంటారు, రకరకాల పడి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇవన్నీ ఆపేయండి, ఇది కలియుగం, ఊరికే ఏది రాదండి. ఇది అన్నాడు కదా ఒక అతను, డబ్బులు ఊరికే రావు అన్నాడు. ఎవరికి రావండి, ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. అలాగా మరి ఈ యొక్క కలియుగంలో ఇలాంటి మోసాలను జయించేటువంటి రాసులు ఉన్నాయండి. అంటే ధైర్యంగా ఎదుర్కొని కష్టపడి పైకొచ్చి ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడి ఉన్నటువంటి రాసులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రాశి సింహరాశి, రెండోది తులారాశి, మూడోది కుంభరాశి. ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. సింహరాశి, తులారాశి, కుంభరాశి, ఈ 3 రాశులు అత్యద్భుతమైనటువంటి రాశుల జాబితాలో ఈ 3 రాశులు ఉన్నాయండి. వీరే ఈ కలియుగంలో ధనాన్ని సంపాదించడంలో అగ్రగామిగా నిలబడతారు. వీరికి మంచి జరుగుతుందండి. మీరు వీలైతే ఒకసారి సాధ్యం చేసుకొని ఒకసారి మీ పేరు బలాన్ని ఒకసారి సరి చేసుకోండి. అది ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసుకోవాలి. పేరు బలం ఎన్ని డిగ్రీస్ అంటే మనం చూసినట్టయితే 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఆ పేరు బలాన్ని పెంచాలి. అలా పెంచుకోగలిగితేనే మీకు అదృష్టం అనేది కూడా ఉంటుందండి. అలా పెంచుకొని చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఉద్యోగం కావాలనుకున్నటువంటి వారు ఉద్యోగ భద్రత, ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో అగ్రగామిగా నిలవచ్చు. విదేశీ ప్రయాణాలలో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకెళ్ళవచ్చు. మీరు ఇప్పటివరకు చేసినటువంటి రుణ బాధలన్నీ కూడా ఆ రుణ బాధల నుంచి మీరు బయటపడుకోవచ్చు. ఫైనాన్షియల్గా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రుణ బాధలు, అప్పులు, ఇవన్నీ కూడా మొత్తం పటాపంచలైపోతాయి. మీకు జీవితంలో మీరు ఒక మంచి పొజిషన్కి వస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు మార్చుకోవాలి. మార్చుకున్నటువంటి పేరున ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ అని ఏ దేంట్లో రాయనవసరం లేదండి, మార్చుకోనవసరం లేదు. కేవలం ఒక నోట్బుక్ తీసుకున్న ఆ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతులు, అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. సమస్య, ఎలాంటి సమస్యనైనా మనం ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేయవచ్చండి. ప్రశ్న అంటే ఈ యొక్క సమస్య అనేది కూడా మన కంటికి కఠినంగా కనిపించవచ్చు. అంత మాత్రాన దాన్ని చూసి భయపడకూడదండి. మనం ఒక 9వ తరగతి నుండి 10వ తరగతిలోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ సారి ఆ బుక్స్ని చూస్తే బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. అయ్యో ఇదేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రతిరోజు పుస్తకాన్ని తెరిచి చూస్తుంటే ఏమవుతుందంటే మనకు అలవాటైపోయి అయ్యో ఇంతేనా అన్నట్టుగా మనకు, ఎందుకంటే అలవాటైపోతుంది కాబట్టి ఈజీగా చదవగలుగుతాం, ఈజీగా రాయగలుగుతాం. ఆ భయం అనేది కూడా మనం నిదానంగా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే పాఠాలు అర్థమైపోతూ ఉంటాయి కాబట్టి. కాబట్టి ప్రతిసారి కష్టాన్ని చూసి మనం ఇదే మొదటిసారి చూసినట్టుగా చూడకూడదు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు అనేది వంతెన కింద నీరులా, కొత్తవి వస్తుంటాయి, పాతవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా జీవితం కూడా అంతేనండి. ఎప్పుడూ జీవితం ఒకేలా ఉండదు. కొద్ది రోజులు కష్టం ఉంటుంది, కొద్ది రోజులు సుఖం ఉంటుంది, కొద్ది రోజులు అమావాస్య ఉంటుంది, కొద్ది రోజులు పౌర్ణమి ఉంటుంది, కొద్ది రోజులు మంచి రోజులు వస్తాయి, కొద్ది రోజులు ఇబ్బంది పడుతూ ఉంటాం. దాన్ని చూసి చిరించవద్దండి. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వాడే ఈ రోజులలో బాగుపడతారు.
అది మీరైతే తప్పకుండా బాగుపడతారు. కాబట్టి సింహరాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశులు ధనం సంపాదించడంలో ఈ కలియుగంలో నిజంగా దుమ్ము రేపే రాశులండి. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.